హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బార్వెట్లో నెక్స్ట్ 40వ క్వశ్చన్ చూడండి. ఒక అప్పులు ఇచ్చే వ్యాపారి సరళ వడ్డీ వసూలు చేస్తానని మభ్య పెట్టి ప్రతి 6 నెలలకు వచ్చే వడ్డీని అసలు కలుపుతాడు. సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే అతనికి సార్థకంగా వచ్చే వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ చూడండి, 10%, 10.25%, 10.5% అండ్ నన్ ఆఫ్ దీస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి మనవేలో షార్ట్ కట్ ఎలా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఒక వ్యాపారి ఏం చేస్తుండు, సరళ వడ్డీ వసూలు చేస్తానని చెప్తాడు. కానీ అతను ఏం చేస్తుండు, 6 నెలలకి వడ్డీ తీస్తుండు. ప్రతి 6 నెలలకు వడ్డీ తీసి దాన్ని మళ్ళీ అసలు కలుపుకొని మళ్ళీ 6 నెలలకి ఏం చేస్తుండు, అతను మళ్ళీ వడ్డీ తీసి మళ్ళీ దానికి అసలుకు మళ్ళీ కలుపుతుంటాడు. సో అతను చెప్పేదేమో సరళ వడ్డీకి అంటే వడ్డీ తీస్తానని చెప్పేసి అతను క్యాల్కులేట్ చేసేది మాత్రం ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాల్కులేట్ చేస్తుండు. సో అది వన్ ఆఫ్ ది అంటే చక్రవడ్డీ ప్రాబ్లం లాగానే. చక్రవడ్డీ ఎలా అయితే తీస్తామో ఆ చక్రవడ్డీ వసూలు చేస్తుందని అర్థం. క్లియరేనా? సో ఈ విధంగా మనకి సంవత్సరానికి ఏమన్నాడు, 10% ఇచ్చిండు. చూడండి అతను లాజిక్ ఏ విధంగా ఉందో. సంవత్సరానికి ఏ విధంగా ఇచ్చిండు, 10%. అది ఎలా బార్ వడ్డీ చొప్పున వసూలు చేస్తానని చెప్తాడు. సంవత్సరానికి 10%. కానీ అతను 6 నెలలకు ఒకసారి లెక్క కడుతుండు కాబట్టి అది చక్రవడ్డీ లాగా అయిపోతుంది. అంటే చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడండి, అతను 10% అనేది ఇస్తే అతను క్యాల్కులేట్ చేసేది బార్ వడ్డీ అయితే 10%. కానీ అతను క్యాల్కులేట్ చేసేది చక్రవడ్డీ టైప్లో ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువ పడుతుంది. ఆ ఎక్కువ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లు ఏమడిగిండు, అతనికి సార్థకంగా లభించే వడ్డీ రేటు ఎంత, ఇది కాకుండా ఇలా చేస్తే వడ్డీ రేటు ఎంత. ఆప్షన్లో కూడా ఉంది 10, 10.25, 10.5 నన్ ఆఫ్ దీస్. సో 10 అయితే అసలే కాదు, ఫస్ట్ ఆప్షన్. క్లియరేనా? సో దీన్ని ఎలా చేస్తామని చూడండి. వెరీ మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్. ఇది నావెల్లో నేను క్రియేట్ చేసిన షార్ట్ కట్. సో ప్రొసీజర్ కాదు, ఇక్కడ ఇంకో షార్ట్ కట్స్ ఉంటాయి కానీ అవన్నీ కాదు. జస్ట్ మీరు ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్గా మీరు చేసేది, ఇక్కడ 10% అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్లో. 10% అనేది సంవత్సరానికి 10% ఇచ్చిండు. క్లియరేనా? మరి ఇక్కడ అతను ఇయర్ వైజ్గా తీసుకుందాం. 1 ఇయరే కదా సంవత్సరానికి. అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది, 6 నెలలు 6 నెలలు. అంటే అతను ఎన్నిసార్లు కౌంట్ చేస్తుండు అంటే 2 టైమ్స్ అనేది వడ్డీ లెక్కిస్తుండు. 2 టైమ్స్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని బై 2 చేయండి. అంటే 6 నెలలకు ఎంత పడుతుంది, అతనికి 5% పడుతుంది. ఇప్పుడు చూడండి, సంవత్సరానికి 10% అయితే 6 నెలలకు కౌంట్ చేసినప్పుడు పర్సంటేజ్ ఎంత పడుతుంది, 5%. దాన్ని 2 టైమ్స్ సంవత్సరంలో ఎన్నిసార్లు అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. కాబట్టి 5 into 5 ఎంత తీసుకోండి అంటే 25 అని తీసుకోండి. ఇప్పుడు చూడండి 5 into 5 ఎంత, 25. ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే చూడండి, ఇది 10, ఆల్రెడీ 10 మనకి ప్రీవియస్లో. ఇప్పుడు ఇలా చేయడం వల్ల నాకు 25 అనే నెంబర్ వచ్చింది. దాన్ని మీరు ఏం పెట్టుకోండి అంటే 10.25% అనేది వడ్డీ రేటు పడుతుందని తీసుకోండి. క్లియరేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా షార్ట్ కట్ అప్లై చేయండి. ఇటువంటి క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా నెంబర్ చేంజ్ చేసేది. ఇప్పుడు 10 అన్నాడు, 12. సో ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు షార్ట్ కట్ ఈ విధంగా తీసుకోవచ్చు. క్లియరేనా? సో మనం ఏం చేయలేదు, క్వశ్చన్లో 10% ఉంది అంటే 6 నెలలకు 5% పడుతుంది. సో 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 5 into 5 25. సో ఈ ప్రీవియస్ 10, ఈ 25, 10.25 అనేది పర్సంటేజ్ తీసుకోండి. క్లియరేనా? సపోజ్ మనకి క్వశ్చన్లో 12% ఉంది అనుకుందాం. క్వశ్చన్లో ఎలా ఇచ్చిండో 12%, దీని ప్లేస్లో 12% ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, 12 by ఎంత, 2 అంటే ఎంత, 6 నెలలకి 6% పడుతుంది. సో 6 into 6 అంటే ఎంత వస్తుంది, 36. ఇప్పుడు మీరు ఆన్సర్ ఎలా తీసుకుంటారు, ప్రీవియస్లో 12, ఇది 36 అంటే 12.36% అని మీకు ఆన్సర్ వస్తుంది. క్లియరేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 10.25 అనేది ఆన్సర్ తీసుకున్నాం. వెరీ మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్ ఈ విధంగా అప్లై చేసేయండి. క్లియరేనా? ఇది 40వ క్వశ్చన్కి సొల్యూషన్ ఈ విధంగా తీసుకున్నాం. ఈ విధంగా షార్ట్ కట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా నంబర్ చేంజ్, జస్ట్ 12% కానీ 10% కానీ 14 కానీ ఏ విధంగా ఇచ్చినా కూడా మీ కాన్సెప్ట్ ఈ విధంగానే ఉండాలి. క్లియరేనా? 41వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు బార్ వడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లో 815 రూపాయలు మరియు 4 సంవత్సరాల్లో 854 రూపాయల మొత్తం అగును. అయినా అసలు రూపాయలు ఎంత? వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. వెరీ ఈజీగా ఉంటుంది షార్ట్ కట్ కూడా. ఇక్కడ మనం చూడండి, అందులో అసలు P = ఒక అసలు రూపాయలు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఉందా అంటే లేదు, అది రేట్ ఆఫ్ పర్సంటేజ్, వడ్డీ రేటు కూడా లేదు. కానీ టైం ఈక్వల్స్ చూడండి, ఇక్కడ 3 సంవత్సరాల్లో 815 రూపాయల మొత్తం అగును టోటల్ అవుతుంది. అదే 4 సంవత్సరాలు అయితే 854 రూపాయల మొత్తం అవుతుంది. అయినా అసలు రూపాయలు ఎంత? ఇక్కడ
ఈ మోడల్లో మనకి రెండు అడుగుతాడు. ఒకటి అసలు ఎంత అడుగుతాడు, రెండోది వడ్డీ రేటు ఎంత అడుగుతాడు. ఇప్పుడు మనకు 41వ క్వశ్చన్ నుండి ఒక మోడల్ ఉంటుంది కదా, మరి ఇక్కడ నుండి కొన్ని క్వశ్చన్స్ అసలు అడుగుతాడు, కొన్ని క్వశ్చన్స్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ అడుగుతాడు. సో ఏది అడిగినా కూడా మనకి షార్ట్ కట్ అనేది ఒకటే విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. క్లియర్గా ఏం లేదు. 3 సంవత్సరాల్లో 815 రూపాయల మొత్తం అవుతుంది. మరి ఇక్కడ 4 సంవత్సరాల్లో 854 రూపాయల మొత్తం అవుతుంది. సో ఈ రెండింటికి మనం డిఫరెన్స్ తీసుకోండి. అంటే ఇది అసలు ప్లస్ వడ్డీ కలిపిన కదా టోటల్. సో ఈ విధంగా తీసుకోండి. ఇయర్ ఆఫ్ అంటే ఇక్కడ 3 years 4 years అంటే ఇయర్ డిఫరెన్స్ ఎంత అంటే 1 year అని తీసుకోండి. 1 year. సో ఇయర్ డిఫరెన్స్ తీసుకోవాలి. అమౌంట్ డిఫరెన్స్ కూడా తీసుకోవాలి. చూడండి 50 నుండి 15 తీసేస్తే 35. 35 ప్లస్ 4 ఎంత అంటే 39. సో 1 yearకి 39 అనేది ఇది ఏం తీసుకోవాలి అని అంటే వడ్డీ అని తీసుకోవాలి. సో వడ్డీ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది వడ్డీ, 1 year వడ్డీ. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్కి వడ్డీ అవుతుంది. ఇప్పుడు నాకు 3 years పైన 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. సో 3కి ఎంత, 3 into 30 90. మరి నెక్స్ట్ ఎంత అంటే 3 into 9 27. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 117 వస్తుంది. ఎంత 117 అనేది 3 సంవత్సరాల యొక్క వడ్డీ వస్తుంది. ఆ 117 అనేది తీసేయండి, మేనేజ్ చేయండి. ఎందుకంటే వడ్డీని తీసేస్తే అసలు నుండి వడ్డీ తీసేస్తేనే కదా అసలు వచ్చేది. సో ఇక్కడ 10 తీసుకుంటే 15 - 7 ఎంత వస్తుంది అని అంటే 8. ఇక్కడ 80 ఉంటుంది. 80 నుండి 11 తీసేస్తే మనకి ఎంత 69. సో ఇప్పుడు అసలు ఎంత అంటే 698 రూపాయలు అనేది అసలు. మనం ఏం చేయలేదు ఇక్కడ, వాడు అక్కడే ఇస్తాడు, క్వశ్చన్లోనే ఉంటుంది. 3 yearsకి 850, 4 yearsకి 854. ఇయర్స్ డిఫరెన్స్ తీసుకున్నా, మనకి అమౌంట్ డిఫరెన్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అయితే ఇది 1 year 2 years దాన్ని బట్టి తీసుకోవాలి. సో ఇక్కడ 1 yearకి 39 అయితే 3 yearsకి ఎంత, ఒకవేళ 2కి 39 అయితే 3కి ఎంత, ఏదైనా మనం ఈ విధంగానే ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 years పైన తీసుకున్న వడ్డీ ఎంత 117. టోటల్ నుండి వడ్డీ తీసేస్తే 698 అనేది మనకి అమౌంట్ అంటే అసలు రూపాయలు వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్. క్లియర్ అయినా? సో ఇక్కడ 41 నుండి స్టార్ట్ అయింది కదా, మరి ఇక్కడ నుండి రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగానే ఉంటుంది. ఈ యొక్క షార్ట్ కట్ ఈ విధంగా తీసుకుంటే ఆల్ ప్రాబ్లమ్స్ మీరు ఇదే విధంగా చేయొచ్చు. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి, అక్కడ నేను రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్తాను. సో ఇప్పుడే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 42వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు బారువడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 720 రూపాయలు మరియు తదుపరి 5 సంవత్సరాల్లో 1020 రూపాయల మొత్తం అగును. అయినా అసలు రూపాయలు ఎంత? సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్, ఇదే కాన్సెప్ట్, షార్ట్ కట్ కూడా ఇదే ఉంటుంది. కానీ చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే అతను ఏమన్నాడు, 2 సంవత్సరాలలో 720 రూపాయల మొత్తం అవుతుంది అన్నాడు. క్లియరేనా? 720 రూపాయల మొత్తం. తదుపరి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల్లో 1020 కాదు, మనకి ఏమన్నాడు, తదుపరి అన్నాడు. అంటే 2 సంవత్సరాల తర్వాత అన్నట్టు. సో దీనికి +5 తీసుకోండి. 2 సంవత్సరాల తర్వాత 5 years, తదుపరి 5 సంవత్సరాలు. సో టోటల్ ఎంత అంటే 7 yearsకి ఎంత అవుతుంది, 1020 రూపాయలు అనేది టోటల్ అవుతుంది. అయినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే అసలు రూపాయలు ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ అయినా? ఇప్పుడు చూడండి, మనం ఇయర్ డిఫరెన్స్ తీసుకుంటే 2, ఇక్కడ 7 అంటే 5 years డిఫరెన్స్. ఇక్కడ 720, ఇక్కడ 1020, 2020 క్యాన్సల్ అంటే 300 ఉంటుంది. 5 into 60 అంటే 300. మనం 2 years పైన తీసుకోవాలి అంటే 2 into 60 ఎంత వస్తుంది, 120 అనేది వడ్డీ అన్నట్టు. ఏది 2 సంవత్సరాల వడ్డీ. మీరు 7 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. సో ఇక్కడ 120 అనేది వడ్డీ కాబట్టి దీని నుండి మైనస్ చేయండి. 120 మైనస్ చేస్తే 720 - 120 అంటే 600 రూపీస్ ఏమవుతుంది, అసలు రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా మనం అసలు అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సింపుల్గా. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇయర్ డిఫరెన్స్ అమౌంట్ డిఫరెన్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఇయర్కి ఎంత పడుతుందో అది 1 year వడ్డీ ఇది. సో నెక్స్ట్ 2 years కాబట్టి 120. సో దీని నుండి మైనస్ చేయాలి. ఒకవేళ మీరు 7 తీసుకున్నారనుకోండి, 7 యొక్క వడ్డీ వస్తుంది, కానీ దీని నుండి మైనస్ చేయాలి, అదే 600 వస్తుంది. క్లియర్ అయినా? సో ఇది 42వ క్వశ్చన్ అండి. ఒకటే కాన్సెప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ఒక 7-8 క్వశ్చన్స్ వస్తాయి, ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, 43వ క్వశ్చన్ 43. ఒక అసలు రూపాయలు బారువడ్డీ ప్రకారం 5 సంవత్సరాల్లో 5200 రూపాయలు మరియు 7 సంవత్సరాల్లో 5680 రూపాయల మొత్తం అగును. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు చూడండి, మనకి ఇంత ముందేమో అసలు అడిగిండు, ఇప్పుడేమో సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అని అడిగిండు. ఈ విధంగా
మరి చూడండి ఒకసారి షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చు సింపుల్. ఇప్పుడు రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. పి ఈక్వల్స్ మనకి తెలియదు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ తెలియదు, క్లియరే రేట్ ఆఫ్ పర్సంటేజ్. కానీ ఏమవుతుంది అన్నాడు, 5 ఇయర్స్లో 5,200 రూపాయలు, మరి 7 ఇయర్స్లో 5,680 రూపాయల మొత్తం అవును. అయినా రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత, మనం అసలు అని అడగచ్చు, రేట్ ఆఫ్ పర్సంటేజ్. రేట్ ఆఫ్ పర్సంటేజ్ అడిగినప్పుడు కూడా మనం అసలే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఏ డిఫరెన్స్ ఎంత అంటే 2. మరి ఇక్కడ ఇది తీసుకుంటే 5 6 5 5 క్యాన్సల్, 600 నుండి 200 తీసేస్తే 400, సో 480. అంటే ఇయర్ ఎంత పడుతుంది 240, 1 ఇయర్కి 240. మరి నాకు 5 ఇయర్స్కి 240 కావాలి, ఓకే కదా. 24 × 5 ఎంత 120, 0కి 0 అంటే 5 సంవత్సరాల వడ్డీ ఎంత అన్నట్టు 1200. సో దీని నుండి మైనస్ చేయండి, 1200 మైనస్ చేస్తే అప్పుడు 4,000 రూపాయలు అనేది అసలు అవుతుంది. ఇప్పుడు అసలు ఎంత అక్కడ 4,000 రూపాయలు. కానీ నీకు అసలు అడిగితే ఆన్సర్ అదే, ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ అడిగింది కదా. ఇప్పుడు చూడండి 4,000 రూపాయలు అనేది అసలు, మరి సంవత్సరానికి వడ్డీ ఎంత 240. సో 4,000 రూపాయల పైన సంవత్సరానికి వడ్డీ 240 అయితే పర్సంటేజ్ 100%కి ఎంత, క్లియరేనా. సో ఈ విధంగా చేస్తాం. అప్పుడు ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సల్, 4 ఎంతలో పోతుంది అంటే 6. అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అంటే 6% అనేది రేట్ ఆఫ్ పర్సంటేజ్, క్లియరేనా. ఇక్కడ మనం ఏం చేయలేదు, బిఫోర్ క్వశ్చన్ వరకు అసలు అనేది ఇది, ఇక్కడ ఏం తీసుకున్నాం అసలు అనేది బిఫోర్ క్వశ్చన్ వరకు ఆన్సర్ ఇది. రేట్ ఆఫ్ పర్సంటేజ్ అడిగినప్పుడు అసలు పైన 1 ఇయర్ వడ్డీ తీసుకోవాలి. అసలుకి 1 ఇయర్ వడ్డీ అయితే 100%కి ఎంత, ఎందుకంటే వడ్డీ రేట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ 44వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు బార్వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 20,925 రూపాయలు మరియు 5 సంవత్సరాలలో 24,412 రూపాయల 50 పైసలు మొత్తం అగును అంటాడు. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత. సేమ్ షార్ట్ కట్ ఇంత ముందులాగే తీసుకోవచ్చు, సేమ్ అదే మెథడ్ మనం తీసుకోవాల్సింది. పి ఈక్వల్స్ తెలియదు, ఆర్ ఈక్వల్స్ తెలియదు, కానీ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 సంవత్సరాల్లో 20,925 రూపాయలు. నెక్స్ట్ వన్ తీసుకోండి, మనం 5 సంవత్సరాలు ఏమన్నాడు 24,412 రూపాయల 50 పైసలు అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు దీని నుండి ఇది మైనస్ చేయాలి కాబట్టి ఇయర్ డిఫరెన్స్ ఎంత 3 ఇయర్స్. తర్వాత చూడండి దీనికి 50 అనేది కామన్ వస్తుంది. ఇక్కడ 10 తీసుకుంటే 12 - 7 5 అంటే ఎంత 7. ఇక్కడ ఎంత 10 ఉంటుంది. 10 - 2 8. ఇక్కడ ఎంత 3 ఉంటుంది అంటే 13. 13 - 9 అంటే ఎంత 4. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇది 4 అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3 అంటే 23 - 2 అంటే 3 అంటే 3,487.50 అనేది 3 ఇయర్స్కి అవుతుంది. ఇప్పుడు చూడండి మనం 2 ఇయర్స్కి ఎంత అని తీసుకోవాలి, ఎందుకంటే వడ్డీ కౌంట్ చేయాలి కాబట్టి. సో 3 1 జా 3, 3 1 జా 3, మళ్ళీ 3 1 జా 3 18, 3 6 మళ్ళీ 3 2 జా 6 5 0కి 0 అంటే 1162.50. 2 0 0 2 5 జా 10 అంటే రిమైనింగ్ 1, 2 2 జా 4 + 1 5, ఆ తర్వాత 2 6 జా 12 తీసుకుంటే 2, ఆ తర్వాత 2 1 జా 2 + 1 3, తర్వాత 2 1 జా 2 అంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2325 అనేది వడ్డీ. సో దీన్ని మైనస్ చేయండి. 2325 వడ్డీ తీసేస్తాం. 2325 వడ్డీ తీసేస్తే 2095 2325 5 - 5 0, తర్వాత 2 - 2 0, 9 - 3 6, 20 - 2 18. సో అసలు ఎంత అనేది ఇప్పుడు 18,600. 18,600 ఇది అసలు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటి మైండ్కి ఆలోచించండి, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ 18,600 అనేది మీకు అసలు వచ్చింది. కానీ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ 6.25% 18,600 అసలు. నెక్స్ట్ వన్ బి ఆప్షన్ 6.75 ఎంత అన్నాడు 17,775 అని ఉందా, లేదు. 18,600 అనేది ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. సో మనం రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, క్లియరేనా. సో అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ ఏ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే
18,600కి 1 ఇయర్ వడ్డీ 1162.550. అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి, 100%కి ఎంత, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఇది చేయకుండానే డైరెక్ట్ మన ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఓకే కదా. సో ఇది 44వ క్వశ్చన్. ఈ విధంగానే 45 క్వశ్చన్ ఉంటుంది చూడండి. ఈ విధంగానే 45వ క్వశ్చన్ చూడండి. 45 క్వశ్చన్. ఒక అసలు రూపాయలు బారు వడ్డీ ప్రకారం 2.5 సంవత్సరాల్లో 1012 రూపాయలు మరియు 4 సంవత్సరాల్లో 1067 రూపాయల 20 పైసలు అగును. అయినా వడ్డీ రేటు ఎంత? సేమ్ మళ్ళీ అదే షార్ట్కట్ చూడండి. 2.5 సంవత్సరాలలో అన్నాడు అంటే 1012 రూపాయలు, అదే 4 సంవత్సరాలలో 1067 రూపాయల ఏమన్నాడు 20 పైసలు అన్నాడు. సేమ్ తీసుకోండి. డిఫరెన్స్ ఇక్కడ ఎంత 1.5 ఇయర్సే కదా, పర్సంటేజ్ కాదు. మరి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 0.0కి 0.20 సేమ్. 7 - 2 ఎంత 5, 6 - ఎంత 5. సో ఇప్పుడు 1.5కి ఎంత 55.20. ఇప్పుడు నాకు కావాల్సింది 4 ఇయర్స్ కానీ తీసుకోండి, ఎందుకంటే ఇది 2.5, మీకు ఎందుకు అంత ఇబ్బంది. సో 2.5 4కి ఎంత అని తీసుకున్నాం. 4కి ఎంత అని తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఇంటి ఇది బై ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇది క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మీరు 15 ఎంతలో పోతుంది, 15 3s 45, 15 3s 45, రిమైనింగ్ ఎంత 10, 102, 15 6 90, అంటే మళ్ళీ 120.8. సో మనకి ఇక్కడ 36.8 తోటి మనం మల్టిప్లై చేస్తే ఇప్పుడు 4 8s 32, 4 8s 32, 4 ఇక్కడ 6 24 + 3 29, 4 3s 12 + 2 అంటే 14, 140. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 140. ఇప్పుడు 4 తీసుకోండి, 4 6 4 8s 32. ఓకేనా. 32 అంటే 2 3 రిమైనింగ్, 4 6 24 + 3 అంటే ఎంత ఇక్కడ 27. 27 అంటే 147.2. దీని నుండి మైనస్ చేయండి అంటే -147.2 తీసేసి 0.2 క్యాన్సల్ అంటే 0. ఆ తర్వాత ఇక్కడ 7 - 7 అంటే 0. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 6 - 4 అంటే 2, 10 - 1 అంటే 9. అంటే ఇక్కడ మనకి అసలు అమౌంట్ ఎంత వచ్చింది 920 అనేది అసలు అమౌంట్ 920. క్లియరేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనకు కావాల్సింది ఏంది పర్సంటేజ్ కావాలి. సో 920కి ఎంత కొట్టాలి 36.8 అయితే 100కి ఎంత. క్లియరేనా. ఇదే కదా మనం కావాల్సింది. 920కి 36.8 అయితే 100కి ఎంత, ఇది నాకు కావాలి. ఇప్పుడు చూడండి మీకు ఎలా తీసుకోవచ్చు అనేది. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ 100 × 36.8 బై ఎంత అంటే ఇక్కడ 100 × 30 బై ఎంత అంటే 920. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ 0 పెడితే మళ్ళీ 0 0 కట్. సో ఇక్కడ 0, ఈ పాయింట్ క్యాన్సల్ అన్నట్టు చేస్తే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఇక్కడ 2 ఇక్కడ 8 ఉంది, 2 ఇక్కడ 8. క్లియరేనా. చూడండి ఈ 0 ఇక్కడ 0 క్యాన్సల్ అన్నట్టు. ఇప్పుడు అంటే ఇక్కడ 368 92 ఉంది, 2కి 8. ఇప్పుడు నేను ఆప్షన్లో అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ ఎంత అన్నాడు 2.5, ఆప్షన్ బి ఎంత అన్నాడు 3%, 4%, 5%. 2 తోటి డివైడ్ మల్టిప్లై చేస్తే 8 రావాలి. 2 2.5 ఎంత వస్తుంది ఇక్కడ 2 2.5 ఎంత 3 వస్తుంది. ఇక్కడ చూడండి 2 4s 8, 2 3s 6, 2 5s 10, 2 4s 8. సో ఆప్షన్ నుండి మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 4% అనేది ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియరేనా. సో ఇది 45వ క్వశ్చన్ అండి. ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. 6 సందర్భాల క్వశ్చన్స్ కాబట్టి పాయింట్లలోనే వస్తాయి. సో మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వన్ 46వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి 18.75 వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాల్లో రెండింతలగును. చూడండి దీనికి షార్ట్ కట్ ఏ విధంగా తీస్తామో. పీ క్వశ్చన్ మనకు తెలియదు కదా, దాన్ని 100 అనుకోండి. సో 100కి అది టోటల్ ఎంత అవుతుందట రెండింతలు అవ్వాలి. అంటే ఎంత అవ్వాలి 200. సో వడ్డీ ఎంత అన్నట్టు మనకి ఇక్కడ 100. క్లియర్ అయినా ఇలా వడ్డీ తీసుకోవాలి. మీరు చేయాల్సింది ఏం లేదు, 100 బై ఈ వడ్డీ తీసుకున్నాం కదా, వడ్డీ బై 18.75 ఏదైతే పర్సంటేజ్ ఇచ్చిండో దాన్ని బై చేయండి. దీనికి బదులుగా మనకి ఏమొస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. రెండు ఇక్కడ పాయింట్కి 2 సున్నాలు. సో 5 తోటి తీసుకోండి, 5 3s 15, 3 37, 5 7 5 5s. ఇది తీసుకుంటే 2000 తోటి కట్ అవుతుంది. నెక్స్ట్ 5 తోటి తీసుకుంటే 5 ఇక్కడ ఎంతలో పోతుంది 7 5 5s. 5 ఎంతలో అంటే 400. మళ్ళీ 5 తీసుకుంటే 5 15s. మళ్ళీ ఇక్కడ 5 తీసుకుంటే 80s.
మళ్ళీ 5 తీసుకుంటే 5 3 5 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 16 అంటే మనకి ఏమొచ్చింది 16/3 వచ్చింది. 16/3 అయితే 3 ఎంతలో పోతుంది 5 సో 5 సంవత్సరాలు అని అర్థం. 5 సంవత్సరాలు. రిమైనింగ్ ఎంత 1 సో ఇక్కడ 1/3 ఇంటూ 12 సో 3 ఎంతలో పోతుంది 4 అంటే 5 సంవత్సరాల 4 నెలల్లో ఏమవుతుంది అది డబుల్ అవుతుంది అని చెప్తాం. ఏం లేదు ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది బై మనం పర్సంటేజ్ తీసుకుంటే డినామినేటర్ చేస్తే సో దాన్ని డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 5 సంవత్సరాల 4 నెలలులో అది ఏమవుతుందట డబుల్ అవుతుంది అనేది మనం 46 క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవచ్చు. సో ఈ విధంగానే ఉంటాయి చూడండి 47 48 క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ వన్ చూడండి 47 క్వశ్చన్. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 12 సంవత్సరాల్లో రెండింతలగును అయినా వడ్డీ రేటు ఎంత? ఇదే కదా. సో షార్ట్ కట్ చూడండి, ఇక్కడ ఏం లేదు, మనం చేయాల్సింది ఒకటే. పీ ఈక్వల్స్ ఎంత 100 తెలియనప్పుడు 100 తీసుకున్నాం. మరి అది రెండింతలు అవుతుందంటే 2 టైమ్స్ అవుతుంది అని అంటే టోటల్ ఎంత అన్నట్టు 200 అంటే వడ్డీ ఎంత పెరిగింది? ఇప్పుడు వడ్డీ ఎంత పెరిగింది 100 పెరిగింది. వడ్డీ ఎంత 100. సో దాన్ని బై 12 చేయండి. బై 12 చేస్తే 4 ఇక్కడ 3 4 ఇక్కడ ఎంత 2 అంటే 25 4 ఎంతలో పోతుంది 25. సో 3 తీసుకుంటే 3 8 రిమైనింగ్ ఎంత అంటే 2 3 8 రిమైనింగ్ ఎంత 1 3 8 24. సో ఇక్కడ 8 1/3 ఏం తీసుకోవచ్చు పర్సంటేజ్, అది మనం ఆన్సర్ తీసుకుందాం. ఇది 47వ క్వశ్చన్. సింపుల్గా ఇంట్రెస్ట్ పైనే బై దాన్ని డినామినేటర్ డివైడ్ చేస్తున్నాం, అంతే, ఏం చేయట్లేదు. క్లియరేనా? నెక్స్ట్ వన్ చూడండి 48 క్వశ్చన్. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 15 సంవత్సరాల్లో 4 రెట్లు అగును అయినా వడ్డీ రేటు ఎంత? మళ్ళీ చూడండి ఇక్కడ మనం ఇక్కడ పీ క్వశ్చన్ తీసుకోవాలి 100 తీసుకోవాలి. అది ఎంత అవుతుంది 4 రెట్లు అంటే ఇంటూ 4 అంటే ఎంత అన్నట్టు 400 అనేది టోటల్. వడ్డీ ఎంత పెరిగింది 300. దాన్ని బై ఏం చేయాలి 15 ఎంతలో పోతుంది 20. సో 20% అనేది ఏం తీసుకోవాలి మనం ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్. సో ఆప్షన్లో 20% ఆన్సర్. క్లియరేనా? సో ఈ విధంగా మనం ఇక్కడ ఏం లేదు, క్లియర్గా 100 అనేది అసలు అది 4 ఇంతలు అవుతుంది 400 అవుతుంది. వడ్డీ ఎంత పెరిగినట్టు 300. దాన్ని బై డినామినేటర్ 15 పర్సంటేజ్ కాలం అయితే కాలం తోటి డివైడ్ చేయండి. నెక్స్ట్ 49వ క్వశ్చన్ సేమ్ ఇదే విధంగా. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 5 సంవత్సరాల్లో రెండింతలాగు. మరొక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున 12 సంవత్సరాల్లో మూడింతలగు అయినా వాటి వడ్డీ రేట్లు ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు 10 16 2/3. సెకండ్ ఏంటి 10 20. థర్డ్ ఏంటి 20 16 2/3. ఫోర్త్ ఏంటి 20 30. ఇప్పుడు చూడండి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ మీకు ఇలా తీసుకోవచ్చు, ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు, మనం కాదంటలేదు. 100 రెండింతలైంది 200 అంటే ఇక్కడ ఎంత 100 బై ఎంత చూడండి 100/5 ఎంత వస్తుంది 20%. ఇది ఫస్ట్ వన్, క్లియరేనా? సెకండ్ వన్ 100 ఎంత అయింది 3 అంటే ఎంత వడ్డీ ఎంత 200. మనం బై దేంతో చేయాలి 12 తీసుకుంటే 4 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 50 4 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 3 ఎంత 16 అంటే 2 అంటే ఏమొస్తుంది 16 2/3%. ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ 20 ఇక్కడ 16 2/3% అనేది ఆన్సర్ సి అని తీసుకోవచ్చు. ఇది మేము ఏం తీసుకోవచ్చు 49 క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ కాలం టైం అడిగినా రేట్ ఆఫ్ పర్సెంట్ అడిగినా కూడా ఈ విధంగానే చేస్తాం. క్లియరేనా? నెక్స్ట్ వన్ చూడండి 50వ క్వశ్చన్. ఇది ఇంకా ఈజీ. ఒక అసలు రూపాయలు బారు వడ్డీ ప్రకారం 7 సంవత్సరాల్లో రెండింతలగును అయినా ఎన్ని సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది? 4 రెట్లు అవ్వడానికి కాలం ఎంత? ఏదైనా అడగచ్చు. ఓకే కదా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్లియరేనా? వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి 7 సంవత్సరాల్లో రెండింతలు అవుతుంది అన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలకే తీసుకోవాలి అంటే 7 అంటే ఇప్పుడు మళ్ళీ ఎంత పెరుగుతుంది ఇంట్రెస్ట్ 1 ఎందుకంటే ఇక్కడ 3 ప్లస్ వడ్డీ అప్పుడు 3 మనకి 4 రెట్లు అన్నాడు కాబట్టి మళ్ళీ 7 తీసుకోండి అప్పుడు 4 రెట్లు. ఇప్పుడు 4 రెట్లు అవ్వడానికి టోటల్ 7 ఎంత అన్నట్టు 21 అంటే ఇది 14 ఇది 21. క్లియరేనా? సో ఈ విధంగా తీసుకుంటాం. 21 ఇయర్స్కి 4 రెట్లు అవుతుంది అనేది ఆన్సర్. కానీ ఇలా కాబట్టి ఏం చేస్తామంటే రెండింతలు అయింది అని అంటే ఇందులో ఒకటి అసలు ఉంటుంది కదా, సో మనం తీసేయాలి అసలు అంటే ఇక్కడ ఒకటి అసలు తీసేయాలి. దీని నుండి
ఒకటి అసలు తీసేస్తే మనకి వన్ టైమే ఉంటుంది. వన్ టైం పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 ఇయర్స్ పట్టింది. చూడండి టోటల్ 2, ఎందుకంటే ఇక్కడ p ప్లస్ వడ్డీ రెండు ఉంటాయి. సో అందులో వడ్డీ ఇక్కడ అసలు తీసేసిన అప్పుడు వడ్డీ ఎంత అన్నట్టు వన్ టైం. వడ్డీ పెరగడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 7 ఇయర్స్. 4 రెట్లు అవ్వాలి, అందులో మళ్ళీ అసలు తీసేయండి. వన్ టైం అనేది కామన్ తీసేయాలి. సో రిమైనింగ్ 3 టైమ్స్ అంటే 3 × 7 ఎంత? 21 సంవత్సరాలు అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఇది 50 క్వశ్చన్కి సొల్యూషన్. ఈ విధంగా తీస్తాం. ఓకే కదా? సో ఇది షార్ట్ కట్ అండి, మెయిన్ షార్ట్ కట్ ఇదే యూజ్ చేస్తాం, ఇది యూజ్ చేయం. ఓకేనా? ఈ విధంగా చేస్తాం. దీనికి క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఓకే కదా? నెక్స్ట్ వన్ 51వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు 15 సంవత్సరాల 6 నెలల్లో మూడింతలగును అయినా అది రెండింతలగుటకు ఎన్ని సంవత్సరాలు పట్టును? సేమ్ కాన్సెప్ట్ అండి. చూడండి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు. మనకి ఏమన్నాడు? మూడింతలు 3 టైమ్స్ అవ్వడానికి అందులో 1 టైం మైనస్ చేయాలి అన్న సేమ్ ప్రీవియస్ క్వశ్చన్. 1 టైం తీసేస్తే 2 టైమ్స్ వడ్డీకి ఎంత? 15 సంవత్సరాల 6 నెలలు టైం పట్టింది. మనకి ఏం కావాలి? రెండింతలు కావాలి. 2 టైమ్స్లో 1 టైం తీసేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 1 టైం. సో 1 టైం ఇంట్రెస్ట్కి ఎంత? అందులో హాఫ్ అన్నట్టే కదా. సో దీనిలో హాఫ్. 15 సంవత్సరాల 6 నెలలు, దాన్ని హాఫ్ చేయండి. 2 ఎంతలో పోతుంది? 7 14. 2 7 ఇక్కడ ఎంత వస్తుంది? 14. 14 అంటే 15 సంవత్సరాలు, ఇంకెంత వస్తుంది మనకి? 2 ఏళ్ళు 14. 14 అంటే ఇంకో 1 ఉంటుంది అంటే 0.5, 6 నెలలు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎంత? 2 3 6 నెలలు ప్లస్ ఎంత అంటే 7 సంవత్సరాల 9 నెలల సమయం పడుతుంది అని అర్థం. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ కట్ చేసిన అంటే 15/2 అంటే 7 ఇయర్స్, 7.5 ఇయర్స్ వస్తుంది. 7.5 అంటే ఎంత? 6 ఇయర్స్, 6 మంత్స్ అన్నట్టు. ఇక్కడ హాఫ్ చేస్తే 3 మంత్స్, 3 + 6 9 మంత్స్, 7 ఇయర్స్ 9 మంత్స్లో అది ఏమవుతుంది? 2 టైమ్స్ అవుతుంది అనేది మనం ఆన్సర్ తీసుకున్నాం. క్లియరే కదా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇది 51వ క్వశ్చన్. 52వ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక అసలు రూపాయలు 6 సంవత్సరాలలో రెండింతలగును అయినా 8 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది? ఇది 52వ క్వశ్చన్. షార్ట్ కట్ ఈ విధంగా ఉంటుందని చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చూడండి 2 టైమ్స్ అవ్వడం, అందులో 1 టైం. సో 1 టైం పెరగడానికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు పట్టింది. మరి 8 సంవత్సరాలలో ఎన్ని టైమ్స్ అంటే ఇప్పుడు ఎంత? 8/6 అన్నట్టే కదా. సో ఇక్కడ 2 ఎంతలా? 3 2 ఎంత? 4 అంటే 1/3 రేట్లు అవుతుంది అని అర్థం. సో ఎన్ని రేట్లు అవుతుంది? 1/3 రేట్లు. సో ఈ విధంగా మనం 52వ క్వశ్చన్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ మనం ఇంతకుముందు తీసుకుంటున్నాం ఎనీ టైమ్స్కి ఎన్ని ఇయర్స్, కానీ ఇయర్స్ ఇచ్చిండు, హౌ మెనీ టైమ్స్ అడిగిండు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 52వ క్వశ్చన్. 53వ క్వశ్చన్ సేమ్ 3 స్టేట్మెంట్ ఇస్తాడు. సేమ్ ఇదే విధంగా ఎన్ని ఇయర్స్లో ఎన్ని రేట్లు అవుతుంది అనే కాన్సెప్ట్. ఆ స్టేట్మెంట్ బట్టి మీరు ఆన్సర్ తీసుకోండి. నెక్స్ట్ వన్ 54వ క్వశ్చన్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాల్లో వచ్చిన బారు వడ్డీ అసలు రూపాయల్లో సగం అయినా అసలు ఎంత? ఇది చూడండి క్వశ్చన్. మీరు ఒక లాజిక్, మనం పి అంటే ఏమనుకుంటున్నాం? 100%. 100% అనేది అసలు. మరి వడ్డీ పర్సంటేజ్ ఎలా తీసుకుంటున్నాం? 8% ఇంటూ కాలం అంటే 8 6 ఎంత? 48%. అంటే చూడండి మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్లో ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీ ఏమవుతుంది? అసల్లో సగం అవుతుంది, అసలు రూపాయల్లో హాఫ్. మన హాఫ్ అవుతుందా? ఇది 48. హాఫ్ అంటే ఎంత? 50% ఉండాలి. కానీ అవుతుందా? లేదు. అంటే ఆ క్వశ్చనే రాంగ్. ఓకే కదా? ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు అని అన్నట్టు. క్లియరేనా? సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ 55వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున 10 సంవత్సరాల్లో వచ్చిన బారు వడ్డీ అసలు రూపాయల్లో 2/5 వంతు అగును అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి మనం ఏ విధంగా తీసుకోవచ్చు? సేమ్ అసలు రూపాయలు ఎంత? 100%. అది 100 అని తీసుకున్నాం. ఓకే, కానీ వచ్చే వడ్డీ ఏముండాలి? 2/5 వంతు ఉండాలి. అంటే ఇక్కడ అసలు రూపాయల పైన 2/5 వంతు కావాలి. సో 2/5 వంతు అంటే 520. 220 ఎంత అన్నట్టు? 40% అనేది ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. మరి నీకు వడ్డీ వస్తుందా అంటే 10 సంవత్సరాలు అన్నాడు. మొదటి ఆప్షన్ తీసుకోండి 4%. సో 40%, అది కూడా వడ్డీకి సంబంధించింది. సో ఇప్పుడు ఆప్షన్ ఏం తీసుకోవచ్చు? సంవత్సరానికి 4% అయితే సరిపోతుంది. క్లియర్ అయినా? సో ఈ విధంగా
55వ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ 56వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలలో 0.125 రేట్లు అగును? చూడండి, మీకు ఇంతకుముందు లాగే సింపుల్ క్వశ్చన్ అండి. అసలు అనుకుంటే అసలుకి 0.125 రేట్లు అగును అని అంటే మనకి పాయింట్ కాస్త నెక్స్ట్కి వెళ్తుంది కాబట్టి 12.5 అనేది పెరుగుతుంది, అది ఇంట్రెస్ట్. మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బై 10%. సో డినామినేటర్ 125, 5 25, 4 దాన్ని 4 1 4, 1/4 ఇయర్స్ అని తీసుకుంటాం. ఎంత తీసుకుంటాం? 1/4. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియరే కదా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎన్ని రేట్లు అవుతుందంటే దాంతో 100తో మల్టిప్లై చేసి సో దాన్ని మనం తీసుకుంటే ఆ 10% డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియరే కదా? 57వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలలో 40% పెరుగును? సేమ్ షార్ట్ కట్ సింపుల్గా చూడండి. ఇక్కడ ఏం లేదు, 40% పెరుగుతుంది అని అంటే మనకి ఏమి ఇచ్చిండు? 5% ఇచ్చిండు. ఆప్షన్లో చూడండి, అందులో 8%. డి ఆప్షన్ చూడండి. 5 8 40% అనేది ఏందన్నట్టు ఇంట్రెస్ట్. ఇప్పుడు అసలు పైన అసలు అంటే 100%, అసలు పైన 40% పెరుగుతుంది అని అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 5 8 40% పెరిగినట్టే కదా. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏం తీసుకోవచ్చు? 8 ఇయర్స్ తీసుకోవచ్చు. ఇది 57వ క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరే కదా? నెక్స్ట్